ఇప్పుడు మనకి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, నమూనాని చేంజ్ చేశారు. యాక్చువల్గా అది మీ చేతిలో ఉండదు, బట్ మీరు చేంజ్ చేయలే. మీరు కూడా వాళ్ళ ట్రాప్ లో టిఆర్ఎస్ వాళ్ళ ట్రాప్ లో పడ్డట్టు గత 10 ఏళ్లుగా ఇది ప్రజాప్రభుత్వంలో నేను ఒక శాసన మండలి సభ్యుని. 100% ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను కూడా భాగస్వామినే. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 100% ఎవరు అడిగినా దానికి సమాధానం కూడా చెప్తా. గత ప్రభుత్వం లెక్క మా సార్ చెప్పిండు, పెద్ద సార్ చెప్పిండు, సార్ చెప్తే నేను సంతకం పెట్టినా అనేటట్టు ఉండదు ఇది. అండ్ చాలా స్పష్టంగా తెలంగాణ తల్లి అనేది తెలంగాణలో ఉన్న తల్లిని చూపించే విధంగా ఉండాలి. తెలంగాణలో ఒక సామాన్యమైన మహిళలు ఏ విధంగా ఉంటారో ఆ రకంగా తెలంగాణ తల్లి ఉండాలి. ఆ విగ్రహాన్ని చూస్తే ఎందుకు పెట్టారండి? మీరు అభయహస్తం కాదు, తెలంగాణలో ఉన్న ఇప్పుడు గౌతమ్ బుద్ధునికి కూడా హస్తం ఉంటుంది. అదని పెట్టింది ఎన్టీ రామారావు గారు పెట్టారు. అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నట్ట. బుద్ధులు అనేక మంది దేవతలు కూడా, శివుని తీసుకున్నా, పార్వతిని తీసుకున్నా, అనేక మంది దేవతలు, వినాయకుడిని చూసుకున్నా కూడా ఈ చేతు అనే ఈ రకమైన ఈ పొజిషన్ కి కారణం ఏంటంటే మా దీవెనలు మీ పైన ఉంటాయి అని ఒకదానికి ఇండికేషన్. తెలంగాణ తల్లి యొక్క దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఎలవేళలు 100% ఇది ఉంటుందని ఇచ్చే ఒక హస్తం తప్ప దాన్ని ఆ కోణంలో చూడకుండా దాన్ని చూసి దాన్ని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు అని చెప్పి విమర్శిస్తే, గౌతమ్ బుద్ధుని చేతి రకంగా పెట్టింది ఎన్టీ రామారావు గారు, అది పెట్టింది టీడీపీ హయాంలో. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ బగ్గ శత్రువులు లెక్క ఒకరిపై ఒకరు ఉన్నాయి, 2 పార్టీలు, టీడీపీ, కాంగ్రెస్. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఎందుకు గౌతమ్ బుద్ధుని చేతి ఈ రకంగా పెట్టారు? విమర్శలు చెయ్యాలి, విమర్శించాలని చెప్పి ఒకటే కంకణం కట్టుకొని ఏది చేసినా కాళ్ళల్లో కట్టెలు పెట్టాలి. 10 ఏళ్లుగా మేము చేయలేకపోయినాం, ఈరోజు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఒక అహంకారపూరిత వ్యాఖ్యలు చేయాలని చెప్పని, ఆ యొక్క వైఖరి ప్రదర్శించాలని చెప్పని కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కె చంద్రశేఖరరావు గారు, కె తారక రామారావు గారు, కవిత గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు చేస్తున్న ఒక కుట్ర ఇది. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రకారమే పెట్టేది ఉంటే ఆకుపచ్చ చీర కట్టకపోతుండే, 3 రంగుల చీర పెడుతుండే. మరి డిసెంబర్ 9th పెట్టారు కదా డిసెంబర్. మీరు సోనియా గాంధీ అసలు నిజంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బతికిందనంటే ఆ రోజు సోనియా గాంధీ గారి పుణ్యమే కదా. కానీ మన దగ్గర అంటే ఇన్ని ఇయర్స్ సుదీర్ఘ పోరాటంలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. మీరు అంటే రకరకాలుగా అంటే చాలా డేట్స్ ఉన్నాయి. వచ్చిందైనా, పార్లమెంట్లో పెట్టిందైనా సరే, బిల్లు అధికారికంగా ఎప్పుడైతే ప్రకటించినామో డిసెంబర్ 9వ తారీఖు వరకు, డిసెంబర్ 9th ఆ స్టేట్మెంట్ వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రం నిజంగా ఏర్పడుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఏ రోజైతే అధికారికంగా డిసెంబర్ 9 రోజు మనకు ఆ ప్రకటన వచ్చిందో, మనకు ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని, ఏదైతే ఒక భావన 100% మన తెలంగాణ మనకు వస్తుందని చెప్పి ఒక భావన కలిగిన రోజు అది. ఆ రోజే కదా ఇది అంతా జరిగింది. అండ్ నిన్న కూడా సరే స్టాచ్యూ వేరైనా వాళ్ళు అదే వాళ్ళ మల్కాజ్గిరి పార్టీ ఆఫీస్లో వాళ్ళు కూడా ఇనాగ్రేట్ చేసి డిసెంబర్ 9 రోజే కదా. టిఎస్ ని టీజీ చేశారు, ఇప్పుడేమో కళాతోరణం కానీ టీజీ చేసుకున్నట్టు. నేను మీకు ఒక 10-12 ఫోటోగ్రాఫ్స్ తెలంగాణ అజిటేషన్ అని చెప్పి కొడితే మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏ స్టేట్ దాన్ని తీసుకోండి, అస్సాం ఏఎస్ అనే ఉంటుంది, ఏటీ అని ఉండదు. ఉత్తరప్రదేశ్ కూడా యూపీ అని ఉంటుంది, యూటీఐ. ట్రూ, కరెక్టే. బట్ తెలంగాణ వచ్చి 10 years అయిపోయింది, జనాలకు అందరికి అలవాటు అయిపోయింది. జనాలకు ఇబ్బంది అవుతుంది. జనాలకి ఇష్టం లేనిది కూడా జనాల పైన రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అంటే, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి కూడుకున్న అంశాలు ఇవి. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అని మాట్లాడుతారు. నిజంగా తెలంగాణ అజిటేషన్ టీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే పుట్టిందా? తెలంగాణ అజిటేషన్ ప్రారంభమైనప్పుడు కేసీఆర్ ఏడున్నాడు? నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధే ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఆ రోజు తెలంగాణ ప్రజా సమితికి 2 సార్లు గెలిచిన వ్యక్తి, ఈ రోజు అజిటేషన్లో పాల్గొన్న దాంట్లో బతుకున్న ఏకైక వ్యక్తి టి పురుషోత్తమరావు గారు. ఏ ఒక్క వేదిక పైనన్నా కేసీఆర్ గారు లాస్ట్ 10 yearsలో కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరన్నా వెళ్ళి వారిని గౌరవించుకోవడం జరిగిందా? కాంగ్రెస్ హయాంలో గాంధీ భవన్లో పురుషోత్తమరావు గారిని పిలిచి గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు కూడా అధికారం కోల్పోగానే వాళ్ళ కుటుంబ అంటే వారి వ్యవహారం ఎట్లుందని అంటే, వాళ్ళు నిజాం రాజులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సామ్రాజ్యాన్ని మేము గుంజేసుకున్నామని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడుతున్నట్టు కనబడుతుంది తప్ప, ఎక్కడ కూడా ఇది ప్రజల తీర్పు, ప్రజలు మమ్మల్ని నీలకేసి కొట్టినరు, ఇప్పటికైనా మేము సిగ్గు తెచ్చుకోవాలనే ఒక వైఖరి వాళ్ళలో కనబడతలేదు. కీడెంచి మేలంచం అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ అంతా నెగిటివ్ చెప్పారు. మరి ఈ 10 yearsలో వాళ్ళు చేసిన పాజిటివ్ కూడా చెప్పండి. వాళ్ళు ఏమీ పాజిటివ్ చేయలేదు కాబట్టే
ప్రతిసారి కూడా తెలంగాణ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని, ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏ స్కీమ్ తీసుకొచ్చినా తెలంగాణ రాకముందు ఏమని చెప్పారు? విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పారు. నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మహిళలకి ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. మైనారిటీలకి 12% రిజర్వేషన్ అని చెప్పారు. గిరిజనులకి పోడు భూములు ఇస్తామని చెప్పారు. దళితులకి 3 ఎకరాల భూమి అని చెప్పారు. ఏదైతే సంబంధించి తెలంగాణ ఒక్కొక్క జిల్లాని ఒకటి డల్లాస్ అన్నారు, ఒకటి న్యూయార్క్ అన్నారు, ఏదేదో పేర్లు చెప్పారు, ఇట్లా మారుస్తాం అట్లా మారుస్తాం అని చెప్పని. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో ఏ సెక్టార్కి కూడా ఏమీ చెయ్యకుండా ఏమి జరిగింది లాస్ట్ 10 ఇయర్స్ తెలంగాణలో అంటే, ఏదైతే సంబంధించి కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, కవిత గారు ఎంపీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, సంతోష్ రావు గారు రాజ్యసభ అయ్యారు, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళ ఆస్తులు కోటలైనాయి. కోటలు ఏదైతే సంబంధించి ఇతర దేశాల్లో వ్యాపారాలు చేసుకునే అంత కూడబెట్టుకురు అన్నది తప్ప, ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఏ రకంగా స్కామ్ చేయగలుగుతామని చెప్పి ఆలోచించి స్కీమ్లు తీసుకొచ్చారు. ఒకలేమో ఆడబిడ్డనేమో ఒకరు సారా బుడ్డి వ్యాపారం చేయడానికి ఒకరు జైలుకు పోతే, ఇంకొకరు ఈ రేసింగ్ అని చెప్పని డ్రగ్స్ అని ఇతర ప్రోత్సహించే వ్యక్తులని దగ్గర పెట్టుకొని స్నేహితులుగా చేసుకున్న వ్యక్తులు ఇంకోలు, ఇతర రాష్ట్రాలతో ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు చేసుకొని ఏదైతే విరుద్ధంగా ఒప్పందాలు చేసుకొని స్కామ్లు చేసిన వాళ్ళు ఇంకొత్తోళ్ళు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇరిగేషన్లో నాకు అపారమైన జ్ఞానం ఉందని చెప్పి ఇరిగేషన్లో స్కామ్ చేసిన ఇంకొక మంత్రి. ఇది వీళ్ళు సాధించింది, ఇది వీళ్ళు చేసింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఈ వాస్తవాలన్నీ చెప్పి ఇవన్నీ బయటపడితే మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? నిజంగా ధైర్యం చిత్తశుద్ధే ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలి. అండ్ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం ఉంది వారికి. తెలంగాణ రాష్ట్రంలో వారికంటే 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఎవరు లేరు. మరి అసలు ఒక మేధస్సు తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడాలంటే మీరు అసెంబ్లీకి రండి, చర్చలో పాల్గొనండి, మీ సలహా సూచనలు ఇవ్వండి. ఇద్దరము కలిసి తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇద్దరం కలిసి కృషి చేద్దాము.